Praise the Lord, everyone. We all welcome you. It's live worship. మీ అందరినీ ఈ లైవ్ వర్షిప్కి ఆహ్వానిస్తున్నాం. దేవుడు మన పట్ల చేసిన మేలుని బట్టి ఆయనకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మనందరం కొద్దిసేపు కళ్ళు మూసుకొని మనం ప్రార్థించుకున్నాం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని సదాకాలం పొడబడుతున్న పనులు తండ్రి, దేవాన్ని ఎప్పటి నుంచి పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం యేసయ్యా. దేవా, నీవు చేసిన మేలులను బట్టి దేవా నీకు స్తుతులు చెల్లిస్తున్నాం యేసయ్యా. దేవా, ఈ లోకంలో ఉంటుండే యేసయ్యా, దేవా మాకు మీ శక్తిని మీ బలాన్ని దయచేయమని అడుగుతున్నాం యేసయ్యా. ప్రతి ఈవిల్ థాట్స్ని దేవా, ప్రతి ఒక్క దాని దేవ అనగద్రోకి శక్తి మాకు దయచేయమని అడుగుతున్నాం యేసయ్యా. దేవా, నిన్ను ఆరాధించే స్థితించే కృపను మాకు దయచేస్తుంది వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్యా. అలాగే ఎవరైతే లైవ్ చూస్తున్నారో యేసయ్యా, వాళ్ళ ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నారో, ఎటువంటి అనారోగ్యంతో ఉన్నా, ఎటువంటి ఫైనాన్షియల్ ఇష్యూస్తో ఉన్నా యేసయ్యా, దేవా ఇప్పుడే మేము ఆరాధిస్తుండగా దేవా అవి ప్రతి ఒక్కటి తొలగిపోయి దేవా సంపూర్ణ స్వస్థత, సంపూర్ణ రిసోర్స్ వాళ్ళకి దయచేయమని అడుగుతున్నాం యేసయ్యా. దేవా, అలాగే దేవా ముందున్న సమయం దేవ నుంచి ఇట్లా పనిచేస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో బ్రతిమలాడి వేడుకుంటాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మనం కొన్ని పాటలతో దేవుని మనం ఆరాధిస్తాం. Hallelujah.
హల్లెలూయా 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 స్తుతి మహిమ దేవునికి ఇచ్చెదము హల్లెలూయా స్తుతి మహిమ దేవునికి ఇచ్చెదము హల్లెలూయా ఆకాశము నుండి మన్నాను పంపి బండ నుండి నీళ్ళు ఇచ్చిన మన ప్రభు నీ కష్టాలు నా కష్టాలు ఈరోజు తీర్చబోతున్నాను ఆమేన్ సూర్యునిలో చంద్రునిలో తారలలో ఆకాశములో సూర్యునిలో చంద్రునిలో తారలలో ఆకాశములో మహిమా మహిమా యేసుకే 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 హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు సూర్యునిలో చంద్రునిలో తారలలో ఆకాశములో సూర్యునిలో చంద్రునిలో తారలలో ఆకాశములో మహిమా మహిమా యేసుకే 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 హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు కొండలలో లోయలలో జలములలో ఆకాశంలో కొండలలో లోయలలో జలములలో ఆకాశం మహిమా మహిమా యేసుకే మహిమా మహిమా మన యేసుకే 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 అవును యేసయ్యా నీకే మహిమ నీకే ఘనత యేసయ్యా దేవా కొండలలో జగములలో ఆకాశము కేవలం నీకు మాత్రమే మహిమ దేవా దానిని సృష్టించిన వాడవు నీవు యేసయ్యా నీకే స్తుతులు చెల్లిస్తున్నాం యేసయ్యా దేవా మా ఆరాధనకు యోగ్యుడు యేసయ్యా దేవా నిన్ను ఆరాధిస్తున్నాం ఈరోజు నీకే స్తోత్రం యేసయ్యా
నన్ను మార్చిన ప్రేమ మరపురానిది కాదు. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలు. ఈ మధురమైన ప్రేమ మాకు చూపిస్తున్న వందనాలు చేస్తాను. నజరేయుడా నిన్ను చూడాలని ఆశ కలిగెను నా మదిలో. సుందరుడా ఒక్కసారి నా ఆశ తీర్చవ మనసారా. నజరేయుడా నిన్ను చూడాలని ఆశ కలిగెను నా మదిలో. సుందరుడా ఒక్కసారి నా ఆశ తీర్చవ మనసా. ప్రియుడా నన్ను నీ ప్రేమతో చింత చేర్చుకున్నావు. ప్రియుడా నన్ను నీ ప్రేమతో చింత చేర్చుకున్నావు. హల్లెలూయా 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 హల్లెలూయా. నాదు యేసుని ప్రేమ మధురాతి మధురము కాదు. నన్ను మార్చిన ప్రేమ మరపురానిది కాదు. యేసయ్యా పాప బతుకులో మేము బ్రతికినప్పుడు దాని నుంచి విడిపించి మమ్మల్ని వెలుగులోకి తీసుకొచ్చిన వందనాలు చెల్లిస్తున్నాం. పాపపు బ్రతుకులలో నేను పరవశించిన సమయములో దేవా నిన్ను దూషించుచు దూరమైన వేదనలో. పాపపు బ్రతుకులలో నేను పరవశించిన సమయములో దేవా నిన్ను దూషించుచు దూరమైన వేదనలో. ప్రియుడా నన్ను నీ ప్రేమతో చింత చేర్చుకున్నావు. ప్రియుడా నన్ను నీ ప్రేమతో చింత చేర్చుకున్నావు. హల్లెలూయా 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 హల్లెలూయా. నాదు యేసుని ప్రేమ మధురాతి మధురము కాదు. నన్ను మార్చిన ప్రేమ మరపురానిది కాదా. పరిశుద్ధుడా నీకే వందనాలు చెల్లిస్తున్నాము యేసయ్యా. మా పాపపు బ్రతుకులలో దేవా మేము సంచరించాము. మీరు అంధకార శక్తుల నుంచి ఆ లోకం నుంచి మమ్మల్ని బయటకు తీసుకొచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్యా. దేవా నజరేయుడా నిన్ను చూడాలని మాకు ఆశ ఉన్నప్పుడు మీరు మాతో ఉన్నారు యేసయ్యా. మా కష్టాలలో మా నష్టాలలో మీరు ఉన్నారు యేసయ్యా. దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్యా. నీకు స్తుతి చెల్లిస్తున్నాం యేసయ్యా. దేవా అలాగే దేవా ముందున్న సమయం వాక్యాన్ని మీరు మాతో సూటిగా మాట్లాడతారని నేను నమ్ముస్తున్నాను యేసయ్యా.
మేము విశ్వసిస్తున్నాము యేసయ్య. అలాగే దేవా ఈ ఆరాధన అంతా దేవా నీకే మహిమ నీకే ఘనత చెల్లిస్తూ నీ కొద్ది క్షణం ప్రభువైన యేసుక్రీస్తు నామములో బతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు దేవుని ఆరాధించినాం, ఆయన స్తుతించినాం, ఆయన నామాన్ని గణపరిచినాం. అలాగే కొద్ది క్షణాలు వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకున్నట్లయితే మౌనతుల కృపగల దేవ, జీవం గల వాడ, పరిశుద్ధుల, సర్వశక్తిమంతులైన తండ్రి, సర్వాధికారం గల తండ్రి, నీకు వందనాలు ప్రభు. భూమి పైన, పాతాళం పైన, పరలోకం పైన సర్వాధికారాలు గలవాడు ప్రభా. బైబిల్ వాక్యం చదివిస్తుంది, ఏది ఎంత మాత్రం అని చేయదని ప్రభా. ఈ దినం వాక్యం చెప్పబోతుండగా మా తెలుగు మా జ్ఞానం కార్యక్రమం మీ అభిషేకం చెప్పుకున్న తండ్రి, నువ్వేవైతే మాటలు చెప్పాలనుకున్నావు ప్రతి ఒక్క హృదయాన్ని బలపరిచి భద్రపరిచి తండ్రి, ప్రతి ఒక్క హృదయాన్ని కట్టుమని అడుగుతున్నాం ప్రభా. వినటం వలన విశ్వాసం కలుగుతుంది. అది ప్రభా దేవుని గురించిన మాటలు. అవును ప్రభా, జీవం కన్నా మాటలు చెబుతుండగా ప్రతి ఒక్క హృదయం ఈ దినాన కదిలించబడను కాక తండ్రి. అవును ప్రభా, దాన్ని ఆటంకపరుస్తున్న ప్రతి ఒక్క అంధకార శక్తులను, చీకటి శక్తులను నజరేయుడైన యేసు నామములో తొలగిస్తున్నాం ప్రభా. ఎలాంటి డిస్టర్బెన్స్ కలగకుండా ప్రతి ఒక్క చీకటికి సంబంధించిన ప్రతి ఒక్క దురాత్మ శక్తులను యేసు నామములో తొలగించబడును కాక ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మనుషులు రొట్టె వలన కాదు కానీ తండ్రి నాయన, నీ నోటి నుంచి వచ్చే మాట వలన జీవించాలని బైబిల్ వాక్యం చదువుతుంది. ఆ వాక్యము బైబిల్ వాక్యం అయింది ప్రభా తండ్రి. అది వింటుండగా ప్రతి ఒక్క హృదయాలను నీ చేతిలో కప్పచెప్పాం తండ్రి నాయన. మీరు దీవించమని, ఆశీర్వదించమని తండ్రి నాయన. ఈ వాక్యాన్ని అంతా మీ చేతిలో కప్పచెప్తూ యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు ఒక వాక్యం అంశం ఏంటంటే, దేవుడు మనకు తోడుండగా మన జీవితంలో భయం ఉండదు. అనేక సార్లు మనం అనుకుంటూ ఉంటాం భయం ఉంటుందని. నిజమే, రాత్రి పడుకునే ముందు ఏదైనా కలలాగా వచ్చినా అది మన జీవితాన్ని మస్తు భయంలో పడేస్తుంది. ఏదైనా చిన్న ఇష్యూ మన ఇంట్లో జరిగినా అది ఆలోచించినప్పుడు మనకు భయంకరంగా అనిపిస్తుంది. లేదా ఎవరైనా ఏదైనా భయం కలిగిన సంఘటన మనకు గుర్తుకు తెచ్చినా అది గుర్తుకొచ్చిన ప్రతిసారి మన జీవితంలో భయం కలగబడుతుంది. కానీ బైబిల్ వాక్యం చెప్తుంది, ఆయన మనకు తోడుండగా, ఏ పరిస్థితిలో అయినా దేవుడు మనకు తోడుండగా భయం అనేది మనకు ఉండదు అన్నమాట. మనం అనేక సార్లు మర్చిపోతున్న విషయం ఏంటంటే, మనలో ఉన్నవాళ్ళు లోకంలో ఉన్నవాళ్ళ కన్నా శక్తివంతుడు, బలవంతుడు. ఆయన గొప్ప దేవుడు అయినాడు. ఆయన పరిస్థితులను మార్చడానికి మన కొరకు వచ్చిన దేవుడు అయినాడు. ఇది నన్ను అనేక మంది అంటూ ఉన్నారు, చూస్తున్నారు. మనం కరోనా వైరస్ అని ఇంకా అనేక పరిస్థితులను బట్టి. కానీ బైబిల్ వాక్యం ఏం చెప్తుందో ఇది నన్ను మనం చూసుకుందాం. నిజంగా ఏ పరిస్థితిలో ఉన్నా దేవుని పైన ఆధారపడ్డప్పుడు భయం మనకు సంబంధించింది కాదు. నువ్వు దేవుని పైన ఆధారపడ్డ వ్యక్తివి అయితే నీ జీవితంలో భయం కలిగించే ప్రతి పరిస్థితిని జయించడానికి దేవునికి శక్తి అనుగ్రహిస్తాడు. బైబిల్ వాక్యం చూసుకుందాం ఈ దినాన మనము. అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 25వ వచనం చూసుకుందాం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సిలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండేది, ఖైదీలు వినుచుండేది. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. ఇక్కడ ఏమైంది? పౌలు శీలను చెరసాలలో వేసింది.
వాళ్ళ కష్ట సమయంలో, ఇరుకు సమయంలో, ఇబ్బంది సమయంలో, చెరసాల లోపల ఉన్నప్పుడు వాళ్ళు దేవుని స్తుతించడం మొదలుపెట్టినారు. వాళ్ళు దేవుని స్తుతించి ఆరాధించినప్పుడు ఆ చెరసాల పునాదులు వనకడం మొదలుపెట్టినాయి. అక్కడ ఉన్న అనేక మంది బంధకాలు విడిపించబడ్డాయి. ఎప్పుడైతే నువ్వు కూడా ఆ చీకట్లో ఉన్నానని భయపడుతున్నావో, ఆ భయంలో ఉన్నానని భయపడుతున్నావో, దేవుడు నీకు తోడున్నాడని స్తుతించడం మొదలుపెట్టు, ఆయనను ఆరాధించడం మొదలుపెట్టు. నువ్వు ఉన్న స్థలంలోనే దేవుని వైపు చూడడం మొదలుపెట్టు. ఎందుకంటే దేవుణ్ణి, ఆయన కృప మనకు తోడుంటే ప్రతి విషయంలో జయము మనకు కలుగుతుంది. అక్కడ పౌలు శీలలు వాళ్ళ ఆ జైల్లో ఉన్నప్పుడు, ఆ చెరసాలలో ఉన్నప్పుడు దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టినారు, ఆరాధించడం మొదలుపెట్టినారు. ఒక్కసారిగా ఆ చెరసాల పునాదులు వనకడం మొదలైనాయి. నీ జీవితంలో ఉన్న ఏ బంధకమైనా, భయం కలిగించే ఏ పరిస్థితి అయినా, నువ్వు దేవుని పైన ఆధారపడ్డప్పుడు ఆ సమస్య మొత్తం దేవుడు తొలగించి వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ పరిస్థితిని మారవడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీ సమస్య ఏదైనా, నువ్వు ఏ పరిస్థితిలో వెళ్తున్నా, ఎంత పరిస్థితి నీకు భయంకరంగా కనబడుతున్నా, సోదరుల దేవుని పైన ఆధారపడడం మొదలుపెట్టు. ఆయననే మనకు ఆధారం, ఆయన మన కోట, మన కొండ, మన దుర్గము, మన సమస్తమైనాడు. భూమి ఆకాశాన్ని సృష్టించిన దేవుడు నీ జీవితంలో ఉన్న భయాన్ని తొలగించడానికి పెద్ద సమయం పట్టదు. ఒకవేళ నువ్వు నీ దినాన నీ జీవితంలో ఉన్న అనేక సమస్యలు నీకు భయంగా కనపడుతున్నాయా? ఆ భయం నుంచి విడుదల కొరకు నువ్వు అనేక చోటుకు వెళ్తున్నావా? అనేక మందికి చెప్తున్నావా? నువ్వే పరిస్థితిలో ఉన్నా దేవుడు ఈ దినాన నీతో మాట్లాడుతున్నాడు. నీ భయాన్ని తొలగించడానికి నేను నీకు తోడైనాను. నేను తల్లి వల్లే, నీ తల్లి వల్లే, నీ తండ్రి వల్లే నేను నీకు దగ్గరగా ఉన్నానని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. ఆయన నిన్ను మరువడు, విడువడు, ఎడబాయడు. ఒకవేళ నువ్వు భయంలో ఉన్న పరిస్థితి అయితే దేవుని వైపు చూడడం మొదలుపెట్టు. మరొకసారి చూసుకుందాం. అపోస్తుల కార్యము 16వ అధ్యాయం 26వ వచనం చూసుకుందాం. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగెను. చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బంధకములు ఊడెను. వెంటనే చెరసాల తలుపులన్నీ తెరుచుకున్నాయి. అందరి బంధకాలు విడిపించబడ్డాయి. ఎప్పుడైతే నువ్వు దేవుని పైన ఆధారపడతావో, నీ కష్ట సమయంలో, ఇరుకు సమయంలో, మనుషులకు మనం అనేక సార్లు మనం ఏమనుకుంటాం, దేవుడు ఏదైనా మేలు చేసినప్పుడు దేవుని స్తుతిస్తాం, దేవుని ఆరాధిస్తాం. నీ ఇరుకు సమయంలో, నీ కష్ట సమయంలో, నీకు ఏమి లేని సమయంలో, నీ బాధ సమయంలో, నీ దుఃఖ సమయంలో ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గరికి వస్తావో, ఆయన ఎంత మాత్రం నువ్వు తోచిపుచ్చేవాడు కాదు. నిన్ను ప్రేమిస్తున్న దేవుడు, నిన్ను నీ తల్లి ఎంతగా ప్రేమిస్తుందో, నీ తల్లి కన్నా, నీ తండ్రి కన్నా, నీ చుట్టూ ఉన్న వాళ్ళకన్నా ఎక్కువగా ప్రేమించే ప్రేముడు దేవుడు అయినాడు. ఆయన నీ కొరకు ఎదురు చూస్తున్నా నీ తండ్రి అయినాడు. ఆయన ఎప్పుడు నీ వైపు చూసి, నా కుమారుడు నా ఎదుగురా, నా కుమార్తె నా ఎదుగురా, నేను విడిపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను, భయంలో నుంచి బయటికి తేవడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నానని నీతో పదే పదే చెప్తున్న దేవుడు. ఒకవేళ నువ్వు భయం కలిగిన ఏ సిచ్యువేషన్లో ఉన్నా, ఈ వాక్యం వింటున్నట్లయితే నువ్వు దేవుని వైపు చూడడం మొదలుపెట్టు. అలాగే ఇక్కడ చూసుకుందాం మనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనం. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది, కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది, కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. మనం అనేక సార్లు దేవుని వెలుగు మన పైన ప్రకాశిస్తున్నా అది మనం గ్రహించలేకపోతాం. ఒకవేళ దేవుని వెలుగు నీ జీవితంలో ప్రకాశించాలని నువ్వు అనుకుంటున్నావా? ఈ దినాన దేవుని వెలుగు నీతో ఉంది. ఆయన నీకు తోడైనాడు, ఆయన నిన్ను కాపాడుతున్నాడు. నిన్ను కాపాడువాడు కునుకను నిద్రపోడు. పాలిచ్చు తల్లి తన చంటి పిల్లను మర్చునా, తానైనా మర్చును, కానీ నేను నిన్ను మరవ అంటున్న దేవుడు మనకు తోడున్నాడు. అలాగే చదువు. కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. నీ జీవితంలో కలిగిన సమస్తము దేవుడు లేకుండా ఏది కలగలేదు. మనం అనేక సార్లు అనుకుంటాం, మన సొంత కష్టంతో, సొంత తెలివితో, సొంత జ్ఞానంతో మనం చేసుకున్నాం అనుకుంటాం, కానీ కలిగిన ఏది దేవుడు లేకుండా కలగలేదు. ఒకవేళ నీ కష్టంలో ఉన్నావా, బాధలో ఉన్నావా, సమస్యలో, ముఖ్యంగా భయంలో ఉన్నావా, నువ్వు భయంలో ఉంటే భయపడకు. ఆ భయాన్ని జయించే శక్తి దేవుడి దినాన్ని దయచేయబోతున్నాడు. ఆ భయం నుంచి విడుదల దేవుడి దినాన్ని దయచేయబోతున్నాడు. ఆ భయం కలిగించే ఆలోచనలు నీ నుంచి మార్చబోతున్నాడు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఎంతమంది అయితే వింటున్నారో ఆ జీవము మనందరిలో వెలుగై ఉన్నది. ఆ వెలుగు మన పైన దినాన కుమ్మరించబోతున్నది. ఆ వెలుగు బట్టి మన జీవితాల్లో ఒక వెలుగుకరంగా మన జీవితాలు మార్చబడబోతున్నాయి. నువ్వు వింటున్నట్లయితే నీ జీవితం చీకటిలాగుందా? ఈ దినాన దేవుని మాటలు వింటున్నట్లయితే నీ జీవితంలో ఒక వెలుగు కలుగును గాక. ఆయన వెలుగు నీ పైన ప్రకాశించును గాక. నీ కుటుంబంలో ఉన్న అనేక రోజులుగా ఉన్న ఆ చీకటి పొరలన్నీ తొలగించబడి
విడిపించబడును గాక. ఆ చీకటికి సంబంధించిన ప్రతి బంధకాలు ఈ దినాన విడిపించబడును గాక. అనేక రోజులుగా ఆ చీకటి కొరకు నువ్వు ఆ చీకటిని చూస్తూ భయపడుతున్నావా? దేవుడు నీ కుటుంబంలో వెలుగు కలుగజేయను గాక. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను వేసుకున్న షర్టు బ్లాక్ కలర్లో ఉంది, కానీ ఇంత పెద్ద ఈ కలర్ మొత్తం పెద్దగా ఉంది, కానీ ఇక్కడ చిన్న ఒక వైట్ డాట్ కనబడుతుంది కదా. మనం దేవుని పైన ఆలోచన పెట్టుకుంటే ఇంత పెద్ద పరిస్థితి భయంకరంగా కనబడుతుండొచ్చు, కానీ ఆ వెలుగు నీ జీవితాన్ని మార్చివేస్తుంది. ఎప్పుడైతే నువ్వు నీ జీవితంలో ఆ వెలుగు ఉన్నదని నువ్వు నమ్ముతావో, విశ్వసిస్తావో, నీ జీవితంలో ఎంత భయం కలిగిన పరిస్థితి ఉన్నా దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. ఎంత భయం కలిగించే ఆలోచనలు నీకు వస్తున్నా, రాత్రి వేళంతా నిద్ర పట్టక నువ్వు భయంలో బతుకుతున్నా, ఆ భయం నుంచి విడుదల విమోచన దయచేవాడు దేవుడైనాడు. సాతాను నీకు భయం కలిగించేవాడే కానీ ఆ భయం నుంచి నీకు ఏ హాని చేయలేదు, ఎందుకంటే నీకు దేవుడు తోడైనాడు. వాడు భయం మాత్రమే కలిగించగలరు. జీవం గల దేవుడు ఆ భయం నుంచి విడిపించి నీకు మార్గాన్ని సరళపరిచే దేవుడు అయినాడు. ఇక్కడ చూసుకుందాం. 1 యోహాను 4:10 మనం చూసుకుందాం. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహం నాకు ఇమ్మని నేను అడుగుచున్నవాడు ఎవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాను. అలాగే 4:18 చూసుకుందాం. 1 యోహాను. నీకు 5 పెనిమిటి ఉండ్రి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివని. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. మరొకసారి దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. సమస్తమును సమకూడి జరుగుతున్నాయి. నీ జీవితంలో మేలు కలగాలంటే నువ్వు దేవుని పైన ఆధారపడాలి. నీ జీవితంలో నీ భయం పోవాలంటే నువ్వు దేవుని పైన ఆధారపడాలి. నీ కుటుంబంలో సమాధానం కలగాలంటే నువ్వు దేవుని పైన ఆధారపడాలి. ఎప్పుడైతే దేవుని పైన ఆధారపడతావో సమస్తము సమకూడి మేలు కొరకు దేవుడు జరిగించేవాడైనాడు. నీ కష్ట పరిస్థితిలో, ఇరుకు సమయంలో, ఏ సమస్యలలో ఉండొచ్చు, నువ్వు ఎవరికి చెప్పుకోలేకపోతున్న పరిస్థితులలో నువ్వు ఉండొచ్చు, కానీ దేవుని వైపు చూడడం మొదలుపెట్టి సహోదరుడా, ఆయన నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మన విమోచకుడు అయినాడు. ఆయన విడిపించడానికి తోడుగా ఉన్నాడు దేవుడు అయినాడు. ఆయన రక్తాన్ని కాచి నిన్ను నన్ను కొన్న దేవుడు అయినాడు. ఆయన ప్రాణాన్ని వెలగా పెట్టినాడు మన కొరకు. ఆయన వైపు మనం చూద్దాం. సాతాను యొక్క తలపైన ఆయన కాలు పెట్టి వాడి తలను చితకగొట్టిన దేవుడు నీతో ఉన్నాడు. అనేక సార్లు నీ ఆలోచన వచ్చినప్పుడు ఒకటే గుర్తుపెట్టుకో, నీకు ఆ భయం కలిగించే ఏ ఆలోచన వచ్చినా, ఆ భయం కలుగజేస్తున్న ఆ దురాత్మ శక్తులన్నీ దేవుని యొక్క పాదాల కింద ఉన్నాయి. ఆ మాట నువ్వు గుర్తుపెట్టుకుంటే నీ లోపల ఉన్న భయం పోయి దేవుడు చేసిన గొప్ప కార్యం నీకు గుర్తుకొస్తుంది. దేవుడు పాదాల కింద వాడి తల చితకగొట్టబడదనే విషయం నీకు గుర్తుకొస్తుంది. వాడు ఎంత మాత్రం ఎన్ని చేసినా నీకు హాని తలపెట్టలేడు, ఎందుకంటే దేవుడు నీకు తోడైనాడు. ఆయన ఉండగా నిన్ను ముట్టేవాడు ఎవడు లేడు. మనల్ని ముట్టువాడు ఆయన కనుపాపను ముట్టునని బైబిల్ వాక్యం చదివిస్తుంది. ఒకవేళ నిన్ను ముట్టాలంటే దేవుని కనుపాపను ముట్టాలి. నిన్ను ముట్టే అధికారం వానికి లేదు. నీ జీవితంలో పరిస్థితి ఇలా అయిపోయిందని నీకు చూపించగలుగుతాడంతే. నీ జీవిత పరిస్థితి ఇలా కాబోతుందని నీకు చూపించగలుగుతాడు. ఒకవేళ నీకు రాత్రి వేళ నిద్ర పట్టకుండా ఒక కళలాగా నీకు ముందు తెచ్చి ఆ దృశ్యాన్ని నీకు చూపించి నిన్ను భయపెట్టగలుగుతాడే, కానీ వాడు నీ జీవితం పైన అధికారం తీసుకోలేడు. ఎందుకంటే భూమి పైన, పాతాళం పైన, పరలోకం పైన సర్వాధికారాలు గల దేవుడు మనకు తోడున్నాడు. ఆ దేవుని వైపు చూడడం మొదలుపెట్టు. ఎప్పుడైతే నువ్వు దేవుని వైపు చూస్తావో, ఆ దేవుని వైపు చూసి ఆలోచిస్తావో, ఆయన సమస్తము నీ జీవితంలో మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక క్షణము చాలు మన జీవిత పరిస్థితులు మారవడానికి. ఒక సెకండ్ చాలు నీ జీవితంలో ఉన్న భయం ఇది నాన్న పోవడానికి. ఈ విషయం నువ్వు వింటున్నట్లయితే, ఆ ఆలోచన కలిగి ఉన్నట్లయితే, నీ జీవితంలో ఉన్న భయాన్ని అనేక రోజులుగా నీ లోపల పెట్టుకున్నావా, ఈ మాటలు వింటున్నా నువ్వు ఆ భయాన్ని వదిలేసేయి. దేవుడు నీకు తోడున్నాడు. భయం అబద్ధమైందని, భయం నిజం కాదు. దేవుడు నీకు తోడున్నాడు. ఆ భయం కలిగించే దృశ్యాలు, భయం కలిగించే ఆలోచనలు, భయం కలగజేస్తున్న తలంపులన్నీ పక్కన పెట్టి దేవుని వైపు చూడడం మొదలుపెట్టు. వాడు ఎన్ని భయాలు క్రియేట్ చేసినా వాటన్నిటికన్నా గొప్పవాడు దేవుడు అయినాడు. వాటన్నిటికన్నా శక్తివంతుడు దేవుడు అయినాడు. వాటన్నిటి నుంచి నేను విడిపించబోతున్నాడు, నేను విమోచించబోతున్నాడు. అలాగే ఇక్కడ చూసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును.
గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. మన కొరకు దేవుడు తన ప్రాణాలు పెట్టినాడు. దేన్ని బట్టి భయపడుతున్నావు? నువ్వు నేను పడిపోతున్నామని, నువ్వు నేను నశించిపోతున్నామని, నువ్వు నేను వ్యాధి బారిన పడ్డామని, కుటుంబాలు నశించిపోతున్నాయని ఆయన మనల్ని కాపాడి ఆయన మన కొరకు ఆ శిల్వ యాగం చేసిండు. నువ్వు అంత గొప్ప కార్యం చేసిన దేవుని వైపు నీ ఆలోచన పెట్టినట్లయితే నీ జీవితంలో ఉండే భయం చిన్నదైపోతుంది సహోదరా. నీ జీవితంలో ఉన్న పరిస్థితి దేవుడు మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నేను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు, విమోచించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయననే మనకు ఆధారం, ఆయన మన కోట, మన దుర్గము, మన సమస్తము. ఆయన లేకుండా ఏది కలగలేదు. భూమి కలుగునుగాక అంటే కలిగింది, సూర్యచంద్ర నక్షత్రాలు కలుగునుగాక అంటే కలిగినాయి. కానీ ప్రత్యేకించి నిన్ను నన్ను తయారు చేసిన దేవుడు ఆయన సొంత చేతులతో నిన్ను నన్ను నిర్మించినాడు. ఆయన మనకు తోడైండగా నువ్వు దేని పట్టి భయపడుతున్నావు? ఇది నాన్న, ఆయన నీకు తోడుగా ఉండగా ఏ పరిస్థితిని భయపడుతున్నావు? నువ్వు ఏ పరిస్థితి వచ్చినా దేవుడు నీకు తోడున్నాడనే విషయం గుర్తుపెట్టుకో. ఏ సమస్య నీకు వచ్చినా దేవుడు నీకు తోడున్నాడని గుర్తుపెట్టుకో. నువ్వు ఇరుకులో ఉండొచ్చు, ఇబ్బందుల్లో ఉండొచ్చు, అనారోగ్యంతో ఉండొచ్చు, స్వస్థతపరచు యెహోవా నేనే అంటున్నాడు. యెహోవా రాఫా, స్వస్థతపరచువాడు నేనే అంటున్నాడు. యెహోవా నామం గల దేవుడు, ఆయన ఇమ్మానుయేలు దేవుడు మనకు తోడైనాడు. అలాగే ఇక్కడ చూసుకుందాం మనం రోమీలో 8వ అధ్యాయం 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నామని ఎరుగుతుంది. మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుతున్నాయి. మనము ఎప్పుడైతే దేవుని పైన ఆధారపడతామో మన జీవితంలో మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరిగించే దేవుడు మనకు తోడైనాడు. నీ జీవితంలో ఏ పరిస్థితి ఉన్నా నువ్వు దేవుని పైన ఆధారపడేది నాన్న, సమస్తము సమకూడి టైం అనేది వస్తుంది మన జీవిత పరిస్థితులు మారడానికి. కొద్ది సమయం మనం ఓపికతో ఉన్నట్లయితే దేవుడు నీ పట్ల పెట్టుకున్న ప్రణాళిక ఖచ్చితంగా నెరవేరుస్తాడు. నీ ఆలోచనలకు మించిన దేవుడు, నీ ఊహలకు మించిన దేవుడు, నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. అనేక రోజులుగా నీ జీవితంలో గొప్ప కార్యం కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావా? గొప్ప మార్పు కొరకు ఎదురు చూస్తున్నావా? ఈ కష్టకాలంలో, ఇరుకు సమయంలో నా జీవితం ఎలా అయిపోతుంది, నా ఉద్యోగం పోయింది, నేను అప్పులలో ఉన్నాను, అనారోగ్యంతో ఉన్నాను, నా పిల్లలు తినడానికి అనేక విషయాల్లో నాకు కష్టంగా ఉందని నీవు ఆలోచిస్తున్నావా? కొద్ది సమయం ఓపికగా ఉండు, దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. కొద్ది సమయం ఓపికగా ఉండు, దేవుడు నిన్ను విమోచించబోతున్నాడు. కొద్ది సమయం ఓపికగా ఉండు, సమస్తము సమకూడి మేలు కొరకు ఆయన జరిగించబోతున్నాడు. నీ జీవితంలో ఉన్న పరిస్థితి కన్నా గొప్ప కార్యాలు నీ పక్షాన చేయబోతున్నాడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చు దేవుడు అయినాడు. నేను మాట తప్పుటకు నరుని కాను అంటున్న దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఆయన మన పక్షాన ఉండగా మనకు విరుద్ధంగా రూపించబడే ప్రతి ఆయుధం నాశనం చేయబడ్డది సహోదరుడా. అది ఆయన మన పక్షాన ఉండగా నీ ముందున్న ప్రతి పరిస్థితి దేవుడు మారడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాగే ఇక్కడ చూసుకుందాం యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపగా నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవముకు పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఎవరిని అనుగ్రహించుడు? దేవుని అనుగ్రహించుడు. ఎప్పుడైతే మనము విశ్వాసంతో అడుగుతామో దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నీ జీవితంలో ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. దేవుడు మన పట్ల ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేని పట్టి భయపడుతున్నావు? ఇది నాన్న, భయం అనే నీ లోపల ఉన్న భయం కలిగిన ఆత్మను వదిలేసే ఇది నాన్న. భయం కలిగించే ప్రతి దృశ్యాన్ని పక్కన పెట్టేసేది. నీకు నిజంగానే అనేక సార్లు భయం కలిగించే ప్రతి పరిస్థితి నీకు వస్తుండొచ్చు. చిన్న విషయం రాగానే అనేక సార్లు భయం అనేది మొదలవుతుంది. రాత్రివేళ పడుకునే ముందు చిన్న కలలాగొచ్చి పొద్దున వరకు అది మనతో ఉండే ఒక భయం. కానీ నీకు ఆ భయం అనేది ఎంటర్ కాగానే దేవుడు నీకు తోడున్నాడనే ఆలోచన నీకు గుర్తుకొస్తే ఆ భయం ఆ క్షణాన్ని తొలగించబడుతుంది. ఎప్పుడైతే నువ్వు భయం పైన ఎక్కువ ఆలోచన పెట్టుకుంటావో నీ జీవిత పరిస్థితి మార్చబడుతుంది సోదరుడా. భయం పైన ఆలోచన పెట్టకు. భయం నుంచి విడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆ చీకటిలో వెలుగు కలుగజేసి దేవుడు మనకు తోడైనాడు. ఆయన పరిస్థితులు మారవడానికి మనతో ఉన్నవాడైనాడు. నీ చీకటికి సంబంధించిన ఆ ప్రతి భయాన్ని తొలగించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాగా తన అద్భుతీయ కుమారుని విశ్వాసం ఉంచు ప్రతి వారిని నశింపక నిత్య జీవము పొందునని బైబిల్ వాక్యం తెలుస్తుంది. నువ్వు నిత్య జీవం పొందుకోవాలా, నువ్వు నశించకుండా ఉండాలా, నీ జీవితంలో ఉన్న పరిస్థితి మార్చబడాలా, నువ్వు దేవుని వైపు చూడడం మొదలుపెట్టు. దేవుడు లోకం ఎంతో ప్రేమించను అనగా ప్రతి ఒక్కరిని దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన పక్షపాతి కాదు. నిన్ను లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు. ఈ దినాన ఎంతమంది అయితే భయంలో బతుకుతున్నారో
ఉన్నారో, ఆ కరోనా వైరస్ బారిన పడుతున్నారో ఆ ప్రతి ఒక్కరిని దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. వాళ్ళందరినీ విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన స్వస్థత పరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ ఆ పరిస్థితిలో, ఆ భయంలో నువ్వు ఆలోచన కలిగి ఉన్నావా, దేవుని వైపు మళ్ళీ దేవా నన్ను స్వస్థత పరచు, నన్ను విడిపించు, విశ్వాసం ఉంచు ప్రతి వాడు అంటున్నాడు దేవుడు. లోకంలో ఎంతో ప్రేమించిన దేవుడు, ఆ లోకంలో నువ్వు ఉన్నావు కాబట్టి ఈ క్షణాన నేను కూడా ఈ లోకంలో ఉన్నానని ఒక విశ్వాసం నీ లోపల ఉన్నట్లయితే దేవుని వైపు చూడడం మొదలుపెట్టు. నువ్వెవరైనా దేవునికి సంబంధం లేదు, నిన్ను ప్రేమించే దేవునికి తెలుసు నువ్వెవరో. నీవు ఏ పరిస్థితిలో ఉన్నా దేవునికి తెలుసు. నువ్వు ఒక క్షణము దేవుని వైపు చూసి ఆయనను అడగడం మొదలుపెట్టు. దేవా నా కొరకు నా పక్షాన గొప్ప కార్యం జరిగించని, దేవా నన్ను స్వస్థతపరచని, దేవా నన్ను విడిపించని, నా ఆలోచన విధానాన్ని మార్చని, దేవా నా మార్గం సరళపరచని. ఎడారిలో సెలయేళ్ళు ప్రవహింప చేయగల దేవుడైనాడు ఆయన. నీ జీవితంలో ఉన్న పరిస్థితులతో మాట్లాడి ఈ దినాన నీ గొప్ప కార్యం జరిగించే దేవుడైనాడు. అలాగే చూసుకుందాం మనము రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవడు? ఇట్లుండగా మనం ఏమందుము, దేవుడు మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవడు? అనేక సార్లు మనకి ఈ మాట గుర్తుకు రాకపోయినందువల్ల మన జీవితంలో భయం అయిపోతుంటుంది. ఆ భయం కలిగించే ఆత్మ మన లోపల పనిచేయడానికి మొదలుగా స్టార్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే నీకు భయం అనేది నీ లైఫ్ లో ఎంటర్ అవుతుందో అప్పుడే నీవు ఈ మాటను గుర్తుపెట్టుకో. మరొకసారి చదువుదాం. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షంలో ఉండగా, దేవుడు మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవడు? మనకు విరోధి ఎవడు? ఆయన నీతో ఉండగా నీకు విరోధి ఎవరు? నీకు విరుద్ధంగా రూపించబడే ప్రతి ఆయుధాన్ని దేవుడు నాశనం చేసిండు. నీకు సంబంధించిన ప్రతి ఒక్క ఆ కోట గోడలు, ఆ చీకటికి సంబంధించిన ప్రతి దాన్ని ఆయన పాదాల కింద పెట్టుకున్నాడు. నువ్వు దేన్ని బట్టి భయపడుతున్నావు? ఆయన మనకు తోడైనాడు. దేవుడు మన పక్షంలో ఉండగా మనకు విరుద్ధంగా రూపించబడే ఏ ఆయుధము వర్ధిల్లదు. ఒకవేళ నువ్వు భయం కలిగే ఆలోచనలు నీకు వస్తున్నాయా? ఏ పరిస్థితి అని ఉండొచ్చు, ఏ సమస్య అని ఉండొచ్చు, దేవుని వైపు చూడడం మొదలుపెట్టి సోదరుడా. భయం మన జీవితాన్ని నాశనం చేస్తుంది, ధైర్యము నీ జీవితాన్ని బాగుపరుస్తుంది. దేవుని పైన విశ్వాసం పెట్టుకొని ధైర్యంగా నీ లైఫ్లో ముందడుగు వేయడం మొదలుపెట్టు. నీకు దేవుడే ఆధారం. ఆయన లేకుండా ఏది కలగలేదు, ఆయన వల్ల సమస్తం కలిగింది. నీ పరిస్థితులలో దేవుని వైపు చూడడం మొదలుపెట్టు. పేతురు ఎప్పుడైతే నీళ్ళ మీద నడవడానికి దేవుడు పిలిచిండో ఆయన దేవుని వైపు చూడడం మొదలుపెట్టినాడు. దేవుని వైపు చూసి అడుగేయడం మొదలుపెట్టినాడు. ఆయన అడుగేసిన మరుక్షణం ఆ నీళ్లు ఆయనను ఎత్తుకోవడం మొదలుపెట్టినాయి. ఎప్పుడైతే సమస్య వైపు చూసిండో ఆ నీళ్లు కూడా ఆయనను ముంచడం మొదలుపెట్టినాయి. నువ్వు నీ సమస్యను చూసి భయపడడం మొదలు పెడుతున్నావా? నీ చుట్టూ ఉన్న వాళ్ళు నీతో అన్న మాటలను చూసి భయపడుతున్నావా? నీకు ఈ సమస్య రాగానే ఇది ఏదో వ్యాధికి సంబంధించిన సింటమ్స్ అని భయపడుతున్నావా? ఏది ఎంత మాత్రం హాని చేయదు. పాములను తేళ్లను తొక్కుటకు శత్రువు బలమంతటి మీద నీకు అధికారం అనుగ్రహించిన దేవుడిని నువ్వు మర్చిపోతున్నావా? దేవుడు నీకు తోడైండగా నీకు విరుద్ధంగా రూపించబడ ప్రతి ఆయుధము వర్ధిల్లదు సహోదరా. ఒకవేళ నువ్వు గుర్తు పెట్టుకున్నట్లయితే నీ జీవితంలో సంబంధించిన ఎలాంటి సింటమ్స్ అన్ని ఉండొచ్చు, ఏ పరిస్థితులన్నా నువ్వు ఉండొచ్చు, దేవుడు స్వస్థత పరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏది ఎంత మాత్రం హాని చేయదు. ఆయన పైన నీ గురి పెట్టు, ఆయన పైన నీ ఆలోచన పెట్టు. భయాన్ని వదిలేసేయి, ధైర్యంగా జీవించడం మొదలుపెట్టు. దేవుని వైపు చూస్తూ ముందడుగు వేయడం మొదలుపెట్టు. పేతురుని పిలవగానే ఎంత ధైర్యంతో ఆ నీళ్ళ మీద నడవడానికి ముందుకు వచ్చిండో, కానీ గాలిని, తుఫానును, అలలను కొట్టడం చూడగానే ఆయన లోపల ఆ భయం అనేది పెరగడం మొదలుపెట్టింది. ఆయన ఉన్న దృష్టి ఆ నీళ్ళ పైన పెట్టిండు. ఆయన ముందు దేవుడున్న ఆ విషయాన్ని మర్చిపోయి ఆ నీళ్ళ వైపు, గాలి వైపు, సముద్రం వైపు మళ్ళడం మొదలు పెట్టినాడు. నీ జీవితంలో నీ పరిస్థితిని బట్టి నువ్వు మలుతున్నావా? నీ సమస్యను బట్టి నువ్వు ఏ పరిస్థితిలో మలుతున్నావు? ఒకవేళ నువ్వు చూస్తున్నది ప్రతిదీ భయంకరంగా నీకు అనిపిస్తుందా? నీ కుటుంబ పరిస్థితులు భయంగా మారిపోయినాయా? నీవు చేస్తున్న పనిలో నీకు ఏదైనా చిన్న విషయంలో భయం కలిగిస్తుందా? అవన్నీ పక్కన పెట్టేసి సోదరుడా, దేవుడు నీ పక్షాన ఉన్నాడు. ఆయన నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. తల్లి కన్నా, తండ్రి కన్నా, నీతో ఉన్న వారికన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఈ మాటలు ఒకవేళ నువ్వు వింటున్నట్లయితే నిన్ను ప్రేమించి నిన్ను పిలుస్తా ఉన్నాడు ఆయన. నీ జీవితాన్ని మారవడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. నీ కష్ట సమయంలో నీ దుఃఖాన్ని నాట్యంగా మారవడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాగే ఇక్కడ చూసుకుందాం మనము రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనం. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తము మనకెందుకు అనుగ్రహింపడు.
తన సొంత కుమారుని మన కొరకు ఇచ్చిన దేవుడు ఆయనతో పాటు సమస్తం మనకి ఎందుకు ఇవ్వడు? దేవుడు ఆయన కుమారుని నీ కొరకు నా కొరకు లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ఇచ్చిన దేవుడు నా జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితి మారడానికి సమస్తం ఇయ్యాల ఆయన ఖచ్చితంగా ఇయ్యడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ నువ్వు ఆలోచన మార్చుకున్నట్లయితే, నువ్వు విశ్వాసంతో అడుగుతున్నట్లయితే దేవుడు నీకు ఈ దినాన్ని నేను జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఈ క్షణమే నీ పరిస్థితి మారడానికి సిద్ధంగా ఉన్నాడు. మరొకసారి చూసుకుందాం. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు, మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు, ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపాడు? ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించాడు? ఆయనతో పాటు సమస్తమును మనకు అనుగ్రహించినాడు దేవుడు. ఆయనతో పాటు సమస్తమును మనకు అనుగ్రహించినాడు. ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నుంచి దాన్ని లోపరుచుకొని ఏగడానికి మనల్ని చేసిండు, కానీ మనల్ని భయంలో బతకడానికి కాదు, ఆ భయం అనే ఆలోచన పెట్టుకోవడానికి కాదు. నువ్వు ఎప్పుడైతే దేవుని కుమారుడవని నువ్వు ఎరుగుతావో, ఆయన నీకు తోడున్నాడనే విషయం నీకు గుర్తుకొస్తుందో, నీ ముందున్న ఎంత సమస్య అయినా, నీ ముందున్న ప్రతి పరిస్థితితో నువ్వు మాట్లాడగలుగుతావు. అది నీ ముందు గదగద వనకడం మొదలు పెడుతుంది. నువ్వు మాట్లాడినంత వరకు, నీ సమస్య పట్ల నీకు ఒక ఆలోచన అవగాహన లేనంత వరకు నీ జీవితంలో భయం అనేది కలిగి ఉంటుంది. సహోదరుడా, నీవు దేవుని పైన ఆధారపడడం మొదలుపెట్టు. ఏ సమస్య ఉన్నా, ఏ పరిస్థితి ఉన్నా ఆయన నీకు తోడున్నాడనే విషయం గుర్తుపెట్టుకో. సమస్యతో మాట్లాడడం మొదలుపెట్టు. ఒక అడుగు ముందుకేసి ముందుకు నడవడం మొదలుపెట్టు. ఏ కష్టకర సమయం అయిండొచ్చు, దుఃఖ సమయం అయిండొచ్చు, బాధ సమయం అయిండొచ్చు, నీ ఉద్యోగ విషయం అయిండొచ్చు, ఏ పరిస్థితి అని ఉండొచ్చు, కానీ దేవుడు నీకు తోడున్నాడు. అలాగే ఇక్కడ చూసుకుందాం మనము కీర్తన గ్రంథము 23వ అధ్యాయం 1 నుంచి 3 వరకు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఇక్కడ మంచి మాటలు రాస్తున్న కీర్తనకారుడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. గాఢంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయములకు భయపడను. నీవు నాకు తోడైందువు, నీ దుడ్డు కరయు నీ దండము నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములని కృపాక్షేమము నా వెంట వచ్చును. చిరకాలము నేను యెహోవా మందిరంలో నివాసము చేసేది. నువ్వు గాఢంధకారపు లోయలో సంచరించిన దేవుడు నీకు తోడున్నాననే విషయం గుర్తుపెట్టుకో. ఏ పరిస్థితుల్లో నువ్వు పోతున్నావో నీకు గుర్తుంది సహోదరా. ఏ సమస్యలో నువ్వు వెళ్తున్నావో నీకు గుర్తుంది. నీ పక్కన ఉన్న వాళ్ళకి తెలియకపోవచ్చు, నీ చుట్టూ ఉన్న వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ నీ లోపల ఉన్న నీ మనసుకున్న ప్రతి నీ ఆలోచనలు, నీకున్న మనసుకు సమస్తము తెలుసు. నువ్వు గాఢంధకారపు లోయలో సంచరిస్తున్నావా? భయం కలిగే పరిస్థితులలో నువ్వు వెళ్తున్నావా? భయం కలిగించే అనేక విషయాలు నీ జీవితంలో ప్రయాణం అవుతున్నాయా? భయాన్ని పక్కన పెట్టేసి బైబిల్ వాక్యం చదివిస్తుంది కదా, గాఢంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడైనావు. ఈ మాటలు నువ్వు నమ్మినట్లయితే దేవుడు నిన్ను విమోచించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు నాకు తోడైనావు అనే ఒక మాటను పట్టుకొని నువ్వు నడిచినట్లయితే నీ జీవితంలో ఉన్న ప్రతి చీకటికి సంబంధించిన ప్రతి ఒక్క బంధకం ఈ దినాన విడిపించబడుతుంది. ఆ చీకటికి సంబంధించిన ప్రతి ఒక్క అంధకార శక్తులు ఇప్పుడే యేసు నామములో నీ జీవితం నుంచి తొలగించబడతాయి. ఆ చీకటికి సంబంధించిన ప్రతి ఒక్క భయం కలిగించే ప్రతి ఆత్మలు యేసు నామములో నీ పాదాల కిందికి వస్తాయి. గాఢంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయం నాకు భయపడను. నీవు నాకు తోడైనావు. నీ దుడ్డు కరయు నీ దండము నన్ను ఆదరించు. నా శత్రువుల ఎదుట నాకు భోజనం సిద్ధపరచెదవు. నూనెతో నా తల ఇంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుతున్నది. నేను బ్రతుకు దినములన్నీ, నువ్వు బ్రతుకు దినములన్నీ ఆయన కృపాక్షేమము నీ వెంట వచ్చును. దేవుని యొక్క కృప, ఆయన యొక్క క్షేమము నీ వెంట ఉంటే నీ ముందున్న పరిస్థితి ఎంత పెద్దదైనా, నీ సమస్య ఎంత పెద్దదైనా దాన్ని జయించడానికి దేవుడు శక్తి అనుగ్రహిస్తాడు. దాన్ని ఎలా జయించాలో తెలివిని, జ్ఞానాన్ని దేవుడు దయచేస్తాడు. సహోదరుడా, ఒకవేళ ఆ భయం కలిగించే ప్రతి పరిస్థితిని పక్కన పెట్టేసి, ఉద్యోగ విషయంలో భయపడుతున్నావా, ఆరోగ్యం విషయంలో భయపడుతున్నావా, లేకుంటే కుటుంబ సమస్య విషయంలో భయపడుతున్నావా,
భయపడుతున్నావా? ఆర్థిక ఇబ్బందులు, అప్పుల ఫైనాన్షియల్ విషయంలో నువ్వు భయపడుతున్నావా? ఏ పరిస్థితి అని ఉండొచ్చు, గాఢంధకారపు లోయలో నువ్వు ఉన్నావని ఆలోచన నీకు ఉన్నట్లయితే దాన్ని మించిన దేవుడు నీకు తోడున్నాడనే విషయం నీవు గుర్తుపెట్టుకో. ఆయన నీకు తోడున్నాడు. ఆ గాఢంధకారపు లోయను దాటించి ఆయన నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నిన్ను విమోచించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ పరిస్థితిని మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ నువ్వు నమ్మినట్లయితే ఈ క్షణమే, ఈ సెకండే నీ జీవితంలో గొప్ప కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అనేక మంది ఎదురు చూస్తూ ఉంటారు నా జీవితంలో మార్పు ఎప్పుడు వస్తుందని. నువ్వు నమ్మి విశ్వసించినట్లయితే, నువ్వు విశ్వసించిన మరుక్షణము దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ఎందుకంటే బైబిల్ వాక్యం సెలవిస్తుంది, ఒక వ్యక్తి దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన కొరకు అడిగినప్పుడు ఒక గుడి వ్యక్తి అడుగుతా ఉన్నారు, దేవా నన్ను స్వస్థతపరచండి. నేను స్వస్థతపరుస్తానని నువ్వు నమ్ముతున్నావా? నీ జీవితంలో ఉన్న భయం దేవుడు తొలగిస్తాడని నువ్వు నమ్ముతున్నావా? నీ జీవితంలో ఉన్న భయం ఈ దినాన దేవుడు తొలగిస్తాడని నువ్వు నమ్మినట్లయితే నీ జీవితంలో ఉన్న ప్రతి భయాన్ని దినాన దేవుడు తొలగించును గాక. నీ జీవితంలో ఉన్న ప్రతి భయం కలిగించే ఆలోచనలు దేవుడి దినాన తొలగించును గాక. నూతనమైన ఆలోచనలు నీకు వచ్చును గాక. కొత్త కొత్త ఆలోచనలు నీకు వచ్చును గాక. పాతయి గతించను, ఇదిగో సమస్తము కొత్తవాయను. నీ జీవితంలో ప్రతి కొత్త అవును గాక. మునుపటి కన్నా గొప్ప ఆశీర్వాదాలు నీ జీవితంలో ఉండును గాక. మునుపు చూసిన పరిస్థితుల కన్నా గొప్పనైన స్థితిలో నువ్వు ఉందువు గాక. నువ్వు ఏలడానికే చేయబడ్డావు, కానీ నశించడానికి కాదు, రోగంతో ఉండడానికి కాదు, అప్పులలో ఉండడానికి కాదు, బాధతో, దుఃఖంతో, వేదనతో ఉండడానికి కానే కాదు. నువ్వు ఎప్పుడైతే దేవుని పైన ఆధారపడతావో నీ జీవిత పరిస్థితి మారుతుంది సహోదరా. అనేక సార్లు నీ ఆలోచన నీ జీవిత పరిస్థితులను మారకుండా ఆపుతుంది. ఒకవేళ అవి మారతలేవంటే నీ ఆలోచన విధానాన్ని మార్చుకో. నువ్వు ఏ పరిస్థితులలో ఉండొచ్చు, ఒకవేళ ఏ పరిస్థితిలో, ఏ సమయంలో నువ్వు పడిపోయి ఉండొచ్చు, కానీ దేవుడు నీ పడిపోయిన పరిస్థితిని అడుగుతలేడు, నీ హృదయాన్ని అడుగుతున్నాడు. ఆయన నువ్వు ఆయన వైపు ఈ దినాన తిరిగినట్లయితే ఆయన నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు, నిన్ను విమోచించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఏ పరిస్థితిలో పడిపోయినా ఆయన చెయ్యిచ్చి నిన్ను నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. పరిస్థితిని చూసి నువ్వు భయపడకు, సమస్యను చూసి భయపడకు. ఆ సమస్య కన్నా గొప్పవాడు మన దేవుడు అయినాడు. ఎప్పుడైతే నువ్వు దేవుని వైపు చూస్తావో ఆయన నేను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ కుటుంబంలో శాంతిని కలుగజేయడానికి సిద్ధంగా ఉన్నాడు, సమాధానాన్ని కలుగజేయడానికి సిద్ధంగా ఉన్నాడు, సమృద్ధిని కలుగజేయడానికి సిద్ధంగా ఉన్నాడు. పౌలు శీలలు వాళ్ళ కష్ట సమయంలో, ఇరుకు సమయంలో వాళ్ళని తెచ్చి చెరసాలలో వేసి, ఆ చెరసాలలో ఉన్నప్పుడు దేవుని స్తుతించినారు, ఆరాధించినారు. వాళ్ళు స్తుతించి ఆరాధించినప్పుడు వాళ్ళ చుట్టూ ఉన్న కోటగోడలు కూలిపోయినాయి. అనేక మంది బంధకాల నుంచి విడిపించబడ్డారు. ఎరికో కోటగోడల చుట్టూ వాళ్ళు దేవుని స్తుతిస్తూ, ఆరాధన చేస్తూ, పాటలు పాడుతూ స్తుతించినప్పుడు కోటగోడలు కూలిపోయినాయి. నువ్వు ఇప్పుడు ఎక్కడైతే ఏ స్థలంలో ఉన్నావో ఆ స్థలంలో దేవుని స్తుతించడం మొదలుపెట్టు, దేవుని ఆరాధించడం మొదలుపెట్టు. ఎంతమంది అయితే లైవ్ ద్వారా ఈ వాక్యాన్ని వింటున్నారు, నీ జీవితంలో ఈ క్షణం పరిస్థితి మారాలంటే, వాళ్ళ జీవితంలో కోటగోడలు ఎలాగైతే కూలిపోయి అనేక మంది బంధకాల నుంచి విడిపించబడ్డారు, అలా నీ జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితి దినాన మార్చబడాలనుకుంటే దేవునికి వందనాలు చెల్లించడం మొదలుపెట్టు. నువ్వు దేవుని పక్షాన ఉన్నాడనే విషయం గుర్తుపెట్టుకో. ఆయన నీ తోడు ఉన్నాడని గుర్తుపెట్టుకో. ఇక్కడ చూసుకుందాం మనము కీర్తన గ్రంథము 23వ అధ్యాయం 4 నుంచి 6 వరకు. లూకాసు వార్త 10వ అధ్యాయం 19వ వచనం మనం చూసుకుందాం. ఇదిగో పాములను త్రేళ్లను త్రొక్కుటకును, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. శత్రువు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏదియు ఎంత మాత్రం హాని చేయదు. ఈ మాట గుర్తుపెట్టుకున్నట్లయితే నీ జీవితంలో ఏ సమస్య వచ్చినా నువ్వు వాటన్నిటిని తొక్కుకుంటూ జయించుకుంటూ వెళ్తావు సహోదరుడా. ఈ ఒక్క మాట నీ జీవితంలో గుర్తుపెట్టుకో. ఏది ఎంత మాత్రం హాని చేయదు. ఏదైతే హానికరంగా నీకు అనిపిస్తుందో, ఏదైతే అపాయంగా నీకు అనిపిస్తుందో, ఏదైతే భయంగా నీ జీవితంలో క్రియేట్ అయిపోయిందో, ఏదైతే భయం కలిగించే దృశ్యాలు నీ జీవితంలో వస్తున్నాయో, ఏదైతే చీకటికి సంబంధించింది ఇది అనుకుంటున్నావో, చిన్న ఫియర్ రాగానే దాని నుంచి వచ్చే చిన్న జనం బట్టి నీ లోపల వేరే సింటమ్స్ వచ్చాయని నువ్వు భయపడుతున్నావా? ఈ రోజు అనేక మంది కరోనా వైరస్ రాకముందే వచ్చిందనే భయంలో చాలా మంది బతుకుతా ఉన్నారు. ఒకవేళ వచ్చినా దాన్ని జయించడానికి దేవుడు శక్తిని అనుగ్రహిస్తాడు. ఎందుకంటే దేవుని పైన ఆధారపడి స్వస్థత పడ్డ వాళ్ళు అనేక మంది ఉన్నారు సహోదరా. లోకంలో ఉండే మెడిసిన్ కన్నా దేవుని పైన ఆధారపడడం ఎంతో ఉత్తమమైంది. లోకంలో 1000 దినంలో గడుపుట కన్నా దేవుని సన్నిధిలో ఒక గడియ గడుపుతా ఎంతో మేలు. మరొకసారి ఈ వాక్యం తీసుకుందాం మనం. లూకాసు వార్త 10వ అధ్యాయం 19వ వచనం.
ఇదిగో పాములను త్రేళ్లను త్రొక్కుటకును, ఇదిగో పాములను త్రేళ్లను తొక్కుటకును శత్రువు బలమంతటి పైన మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. శత్రువు బలవంతటి పైన నీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకెంత మాత్రము హాని చేయదు. ఏదియు మీకెంత మాత్రము హాని చేయదు. మీకెంత మాత్రము అంటుంది ఇక్కడ, నాకెంత మాత్రము కాదు. వింటున్న ప్రతి ఒక్కరితో దేవుడు ఈ దినాన బైబిల్ వాక్యం సెలవిస్తుంది, నీకెంత మాత్రము హాని చేయదు. శత్రువు బలమంతటి మీద నీకు అధికారం అనుగ్రహించున్నాడు. ఏదియు నీకెంత మాత్రము హాని చేయదు. నీ జీవితంలో ఏ పరిస్థితి వచ్చినా, ఏ సమస్య వచ్చినా, తుఫాను వలె వచ్చినా, నీ జీవితాన్ని తలకిందులు చేస్తుందని ఆలోచన నీకున్నా, ఏది ఎంత మాత్రం హాని చేయదు. కొద్ది సమయం వరకు ఎదురు చూడు, కొద్ది సమయం ఓపిక కలిగి ఉండు, దేవుని పైన ఆధారపడు. ఆయన నీ జీవితంలో గొప్ప కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అప్పుడే డిసిషన్ తీసుకొని ఆవేశంలో నీ ఆలోచన విధానాన్ని మార్చుకోక సహోదరుడా, దేవుని పైన ఆధారపడు. ఏది ఎంత మాత్రం హాని చేయదు. నీ జీవితంలో కలుగుతున్న ప్రతి పరిస్థితిని దేవుడి దినాన మార్చబోతున్నాడు. నీ జీవితంలో వస్తున్న ప్రతి సమస్యను దేవుడి దినాన మార్చబోతున్నాడు. గాలిని గద్దించిన దేవుడు, తుఫాన్ను గద్దించిన దేవుడు నీ జీవితంలో ఉన్న సమస్యను నీ దినాన గద్దించబోతున్నాడు. ఏది ఎంత మాత్రం హాని చేయదు. నీ జీవితంలో ఏ పరిస్థితిలో నువ్వు పోతున్నా, నజరేయుడైన యేసు నామములో మీ జీవితంలో వస్తున్న ప్రతి పరిస్థితి యేసు నామములో తొలగించబడును గాక. ప్రతి నూతన కార్యంగా జరుగును గాక. నువ్వు ఊహించిన దానికన్నా, ఆలోచించిన దానికన్నా గొప్ప కార్యాలు మీ కుటుంబంలో జరుగును గాక. అద్భుతాలు జరుగును గాక. ఎంతమంది అయితే వింటుండ్రో వాళ్ళందరి జీవితంలో దేవుని యొక్క కృప ఉండును గాక. ఏది ఎంత మాత్రం హాని చేయదు. గాఢంధకారపు లోయలో నేను సంచరించిన, నువ్వు ఏ పరిస్థితులలో వెళ్తున్నా సహోదరుడా, నీతో బైబిల్ వాక్యం చెప్తుంది, నువ్వు ఏ పరిస్థితులలో వెళ్తున్నా అలాగే కళ్ళు మూసుకుందాం మనం. గాఢంధకారపు లోయలో నేను సంచరించిన, ఏ అపాయములకు భయపడను. నీవు నాకు తోడైనావు, నీ దుర్కరయ్యు నీ దండము నన్ను ఆదరించును. ఆయన నీకు తోడైనాడు, మనల్ని విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ పరిస్థితి ఏదైనా, నీకు భయం కలిగి చేస్తున్న ప్రతి పరిస్థితితో దేవుని దినాన మాట్లాడబోతున్నాడు. నువ్వు ఉన్న స్థలంలోనే కళ్ళు మూసుకున్నట్లయితే, నువ్వు ఏ సమయం ఎక్కడైనా ఉండొచ్చు, నువ్వు ఉన్న స్థలంలో కళ్ళు మూసుకున్నట్లయితే మిమ్మల్ని బట్టి ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. ఓ రమకరందర ఓర పాపా 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 ఈ రమకరందర ఓర పాపా పాపా శేఖరందర. పరిశుద్ధుడా పరిశుద్ధుడా మౌన్నతుడా సర్వశక్తిమంతుడైన దేవానికి వందనాలు. అవును ప్రభా, భూమిపైన పాతాళం పైన పరలోకం పైన సర్వాధికారాలు గల దేవా, అవును ప్రభా, మమ్మల్ని భూమిని ఏలడానికి ప్రభా నీ కుమారులుగా మమ్మల్ని చేసినావు ప్రభా. తరినా నీ కుమారత్వాన్ని మాకు ఇచ్చినావు ప్రభా. ఏది ఎంత మాత్రము అని చేయదు ప్రభా. పాములను తేళ్లను శత్రువు బలమంతటి మీద మాకు అధికారం అనుగ్రహించినావు ప్రభా. ఒకవేళ మేము మర్చిపోయినట్లయితే ఈ దినాన నువ్వు గుర్తు తెస్తున్నావు ప్రభా. గాఢంధకారపు లోయలో నేను సంచరించిన, ఏ అపాయములకు నేను భయపడను ప్రభా. నువ్వు నాకు తోడైనావు, నీ దుడ్డు కరయ్యి నీ దండము నన్ను ఆదరించు. నా శత్రువుల ఎదుట నువ్వు నాకు భోజనం సిద్ధపరిచేదవు. నూనెతో నా తలాంటి ఉన్నది, నా గిన్నె నిండి పొడుచున్నది. నేను బ్రతుకు దినముల నీవు ప్రభా, మేము బ్రతుకు దినముల నీవు ప్రభా. మా నీ కృపాక్షేమములు మా వెంట వచ్చును. చిరకాలము మేము యెహోవా మందిరంలో నివాసము చేసేదు. ఎంత పెద్ద తెగులు రాని, ఎంత పెద్ద వ్యాధి కలిగించేది రాని, అవును ప్రభా తండ్రి నాన్న, ఆ వ్యాధి తెగుళ్ళన్నీ యేసు నామంలో తొలగించబడును గాక తండ్రి. అవును ప్రభా, ఎంతమంది జీవితాల్లో ప్రభా ఆ వ్యాధిని బట్టి తెగుళ్ళను బట్టి భయపడుతున్నారు ప్రభా, వాళ్ళందరి దినాన విడిపించబడును గాక ప్రభా. నీ కృప విస్తరించబడును గాక ప్రభా. నీ ప్రేమ వాళ్ళ జీవితంలో ఉండును గాక ప్రభా. ఎంతమంది అయితే వాళ్ళ మనసును తండ్రి నీ కొరకు ఈ వాక్యం విని తెరిచిపెట్టినారు, వాళ్ళ హృదయాల్లో తండ్రి ఈ వాక్యం అనే విత్తనము నాటబడును గాక తండ్రి. అది ఫలించును గాక తండ్రి నాన్న. 30 60 100 ప్రతి ఒక్కరి హృదయాల్లో ఫలించును గాక తండ్రి. వింటున్న ప్రతి ఒక్క వ్యక్తిని నీ చేత చెప్తున్నాను ప్రభా. చెప్పు వరకు నా పని ప్రభా. గొప్ప కార్యము జరిగించువాడు నువ్వు ప్రభా. నేను నమ్మి విశ్వసిస్తున్నాను ప్రభా. ఈ దినాన ఎంతమంది అయితే వింటున్నారో వాళ్ళ జీవితంలో ఉన్న ప్రతి భయము తొలగించబడును గాక తండ్రి. వాళ్ళకు వస్తున్న ప్రతి సూసైడ్ థాట్ యేసు నామములో తొలగించబడును గాక ప్రభా. ప్రతి చిన్న భయాన్ని వాళ్ళ జీవితంలో పెట్టుకొని ఇక మీదట నాకు జీవితం లేదు, అయిపోయింది అని ఆలోచన కలిగి ఉన్న ప్రతి ఒక్కరితో ఈ దినాన మాట్లాడుతున్నా. వాళ్ళ జీవితం అయిపోలేదు, ఇప్పుడే ఆరంభమైందని నువ్వు వాక్యం సెలవిస్తుంది ప్రభా. హల్లెలూయా. ఓ రమకరందరవ. ఎవరైతే నా జీవితం అయిపోయింది ఇక లేదు అనుకుంటుర్రో, బైబిల్ వాక్యం సెలవిస్తుంది, సహోదరుడా నీ జీవితం అయిపోలేదు, ఇప్పుడు మొదలైంది. ఈ రోజు స్టార్ట్ అయింది నీ జీవితం. ఉన్న స్థలంలో దేవునికి ఆరాధించడం మొదలుపెట్టు. నువ్వు ఉన్న స్థలంలోనే దేవుని విశ్వసించడం మొదలుపెట్టు. నువ్వు ఉన్న స్థలంలోనే గత నెలంతా కాపాడి దేవుడు ఈ సమయాన్ని మనకి ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లించు. నీ పరిస్థితి ఏదన్నా ఉండొచ్చు, లాస్ట్ స్టేజ్ వరకు నువ్వు పోయి ఉండొచ్చు. ఒక్క అవకాశానికి దేవునికి ఇవ్వడం మొదలుపెట్టి దినాన
ఆ ఒక్క విశ్వాసం కలిగిన అవకాశం దేవునికి నువ్వు ఇచ్చినట్లయితే నీ జీవితంలో నువ్వు అద్భుతం చూస్తావు. నీ కుటుంబస్తులు నీ జీవితంలో గొప్ప సాక్ష్యాన్ని వినబోతున్నారు. నీ కుటుంబస్తులు నీ జీవితంలో గొప్ప మార్పును చూడబోతున్నారు. నీతో ఉన్న వాళ్ళు నీ గొప్పనైన సాక్ష్యం కలిగిన మాటలు వినబోతున్నారు. ఒకవేళ నువ్వు ఈ మాటలు వింటున్నట్లయితే నువ్వు ఉన్న స్థలంలో నీ కళ్ళు మూసుకొని ప్రార్థన చేయడం మొదలుపెట్టు. ఇది నా కొరకే దేవుడు చెప్తున్నారని నువ్వు నమ్మినట్లయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితం అయిపోలేదు, ఇప్పుడు మొదలైంది. దేవుడు నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు, దేవుడు నిన్ను పిలుస్తా ఉన్నాడు. ఆయన యుద్ధకు నువ్వు అడుగు వేయడం మొదలుపెట్టు. సమస్యను చూసి భయపడకు, పరిస్థితిని చూసి భయపడకు. నీకున్న చుట్టూ వలలాగా అవి ముంచేసిండొచ్చు. ఒక్క అవకాశం దేవుని వైపు నడవడం మొదలుపెట్టు. ఎప్పుడైతే నువ్వు నడవడం మొదలు పెడతావో నీ కిందున్న సమస్యలన్నీ నిన్ను ఎత్తుకోవడం మొదలు పెడతాయి. నువ్వు ఒక అడుగు దేవుని వైపు వేయడం మొదలుపెట్టు. నీ సమస్యను మించిన దేవుడు నీకు తోడైనాడు. పాములను తేళ్లను తొక్కుటకు శత్రువు బలమంతటి మీద నీకు అధికారం అనుగ్రహించున్నాడు. నువ్వు అధికారం అనుగ్రహించున్నా దేన్ని బట్టి భయపడుతున్నావు? ఇది నాన్న దేవుడు నీకు అధికారం ఇచ్చిన దేన్ని బట్టి భయపడుతున్నావు? ఏది ఎంత మాత్రం హాని చేయదని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. ఏది హాని చేయదు అంటే నువ్వు ఆలోచన వచ్చిన ప్రతిసారి నాకెందుకు ఇట్లా అవుతుంది, నా జీవితంలో ఎందుకు ఇట్లా అవుతుంది, నిజంగానే నా జీవితంలో ఇట్లా అవుతుందా, ఈ పరిస్థితి వస్తుందా, అలా ఆలోచించడం మొదలు పెట్టకు. అలా ఆలోచిస్తే నువ్వేది కన్ఫ్యూజ్ చేస్తున్నావో అది నీ జీవితంలో జరగడం మొదలవుతాయి. ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నా ఇది మాత్రం నాకు సంబంధించింది కాదు, ఇది నా జీవితంలో రాదు, దేవుడు నాకు తోడున్నాడు, ప్రతి దాన్ని జయించే శక్తి నాకు దయచేస్తానని విశ్వాసంతో నువ్వు మౌనతుల కృపా కనికరం గలవాడ జీవం గలవాడ జీవాధిపతి అయిన తండ్రి ప్రభా, నువ్వు తండ్రి నాయన ఈ గొప్పనైన అవకాశం దయచేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఎంతమంది అయితే వింటారో ప్రభా వాళ్ళందరితో నువ్వు మాట్లాడమని నీ అభిషేకం వాళ్ళ పైన ఉండును. అభిషేకం ప్రతి కాడిని విరగొట్టును ప్రభా. ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్న ఆ చీకటికి సంబంధించిన ప్రతి కాడి ఈ దినాన విరగబడును గాక తండ్రి. ఎందుకంటే ప్రభా అనేక మంది దినాన భయంలో ఉండగా తండ్రి, చీకట్లో వెలుగు కలగజేయ వాళ్ళ నువ్వైనా ప్రభా. ఆ వెలుగు ప్రతి ఒక్కరి పైన ప్రకాశించును గాక తండ్రి. ఆ వెలుగు ప్రతి ఒక్కరి జీవితంలో ఉండును గాక తండ్రి. ఈ దినాన తండ్రి నాయన ప్రతి ఒక్కరి జీవితం వెలుగు వలయంగా మార్చబడును గాక తండ్రి. వాళ్ళ కుటుంబాలు వెలుగు వలె మార్చబడును గాక తండ్రి నాయన. మా వికారాబాద్ను బట్టి తండ్రి నాయన, చుట్టూన్న గ్రామాలను బట్టి తండ్రి నాయన, అవును తెలంగాణ, ఆంధ్రను తండ్రి నాయన, మా భారతదేశాన్ని బట్టి అనేక దేశాలను బట్టి మరొకసారి సహోదరులుగా తండ్రి ఇక్కడ ఉన్న వారందరం కలిసి అవును ప్రభా లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరం ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరు కరోనా వైరస్ బారి నుంచి విడిపించబడును గాక తండ్రి. ఎంతమంది అయితే ఆ మరణ పడక మీద పడుకొని ఉన్నారని వాళ్ళు ఆలోచిస్తున్నారో వారందరూ నీ నామంలో తండ్రి విడిపించబడును గాక తండ్రి. నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా, స్వస్థత పరిచే దేవుడని నేనని నేను నిశ్చయంగా ఖచ్చితంగా నమ్ముచున్నాం ప్రభా, రూఢిగా నమ్ముచున్నాం ప్రభా. వారందరినీ విడిపించడానికి విమోచించడానికి నీ గొప్పనైన మాటలు నువ్వు వారందరితో పలుకుతున్నందుకు నీకు వందనాలు ప్రభా. ప్రతి ఒక్కరు స్వస్థతలో నీకు వచ్చును గాక తండ్రి. ఇంకా తండ్రి నాన్న ఏది ఎంత మాత్రం హాని చేయకుండా ప్రభా నీ కృప వాళ్ళ పైన చూపించమని అడుగుతున్నాం ప్రభా. ఎంతమంది అయితే కన్నీళ్లు కార్చి బాధతో వేదనతో ప్రార్థన చేస్తున్నారో వాళ్ళ పిల్లలను బట్టి, వాళ్ళ కుటుంబాలను బట్టి, వాళ్ళ సమస్యలను బట్టి తండ్రి వారందరూ యేసు నామంలో విడిపించబడును గాక తండ్రి. వారందరి పక్షాన తండ్రి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరిని విడిపించమని అడుగుతున్నాం ప్రభా. అవును ప్రభా, ప్రతి ఒక్కరిని స్వచ్ఛతపరచమని అడుగుతున్నాం ప్రభా. ముఖ్యంగా నాతో ఉన్న వారిని అవును ప్రభా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని తండ్రి నాయన, వింటున్న ప్రతి ఒక్కరిని నీ చేత చెప్తున్నాం తండ్రి. వచ్చే వారం లోపల తండ్రి ప్రతి ఒక్కరి జీవితంలో ఒక గొప్పనైన మార్పులు కలుగును గాక తండ్రి. గొప్ప సాక్ష్యాలు లేవనెత్తబడును గాక తండ్రి. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మహత్కార్యాలు జరిగించే దేవుడు నువ్వు ప్రభా. నిన్ను అడిగినప్పుడు సమస్తము సమకూడి మేలు కొరకు జరిగించే దేవుడు ప్రభా. కొద్ది కాలము తండ్రి ఎదురు చూస్తుండగా ఆ గొప్పనైన ఓర్పు మాకు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. ఆ గొప్పనైన సహనాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. అవును ప్రభా, ఆ నీళ్లను, తుఫానును, అలలను గద్దించిన దేవుడు తండ్రి. మా జీవితాల్లో వస్తున్న ప్రతి ఒక్క తుఫాను నువ్వు గద్దిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా. ప్రతి ఒక్క భయాన్ని నువ్వు గద్దిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా. ఏది ఎంత మాత్రం హాని చేయదని విశ్వసించి నమ్ముచున్నాం ప్రభా. నీకే మహిమ, నీకే ఘనత, ప్రభావం చెల్లిస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి నీ కృపలో బలపరిచి భద్రపరచమని నీకే మహిమ, నీకే ఘనత, ప్రభావం చెల్లిస్తూ నజరేయుడగు యేసు అతి పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని కృప, పరిశుద్ధుని యొక్క ప్రేమ, ఆయన అన్నిన్న సాహసం కూడిన మనకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఆయన కృప, ఆయన కాపుదల, ఆయన సంరక్షణ ప్రతి ఒక్కరి పైన ఉండును గాక. ప్రతి ఒక్కరి పైన ఆయన పరిశుద్ధ రక్తాన్ని ఇప్పుడే విడుదల చేస్తూ
యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.